తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికల తరువాతే పంచాయతీ ఎలక్షన్లు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ టైంలో పంచాయతీ ఎన్నికలకు పోతే నెల రోజుల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో 6 గ్యారంటీల అమలుతో పాటు ప్రజాపాలన కార్యక్రమాలు ముందుకు సాగవు. లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న వార్తల నేపథ్యంలో అధికార పార్టీ ఈ విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఈసారి రాష్ట్రంలో ఎక్కువ లోక్సభ సీట్లు సాధించాలన్న పట్టుదలతో ఉన్న పార్టీ పెద్దలు ఈలోపే 6 గ్యారంటీలను అమలు చేయాలని భావిస్తున్నారు. సర్పంచ్ల టర్మ్ జనవరి 31తో ముగియనుంది. అప్పటికల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ ప్రాసెస్ ను స్టార్ట్ చేసింది. ఎన్నికల నిర్వహణకు అధికారులు వివరాలు పంపాలని కలెక్టర్లకు ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదని పంచాయతీరాజ్ ఈసీ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా వీటికి 3 లేదా 4 దశల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకు నెల రోజుల టైం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. మరొక వైపు 5 ఏళ్ల టర్మ్లో 2 ఏళ్లు కరోనా కారణంగా ఏ పనులు చేయలేకపోయామని, బాధ్యతలు చేపట్టాక 8 నెలల జాయింట్ చెక్ పవర్ వివాదంతో పనులు ముందుకు వెళ్లలేదని సర్పంచ్లు గుర్తు చేస్తున్నారు. అందుకే కాల పరిమితి పొడిగించాలని కోరుతున్నారు. లోకల్ బాడీలో బీసీ రిజర్వేషన్లను 23 నుండి 42% పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ ప్రాసెస్ చేస్తే బీసీలకు రిజర్వేషన్లు పెరిగి మిగతా రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. ఇందుకు కొంత టైం పట్టొచ్చు. ఈ అంశంపై రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలతో అఖిలపక్షం నిర్వహించి వారి సలహాలు, సూచనలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.